దేశంలోనే పొడవైన రివర్ బ్రిడ్జ్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. అసోంలోని పొడవైన వంతెన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. బ్రహ్మపుత్ర నదిపై తెలుగు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. డోలా సాదియా బ్రిడ్జిని 10:30కు ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. नमामि ब्रह्मपुत्र कभी शान बहे कभी रुद्र पल पल एक नया चित्र। మరికొద్ది సేపట్లో డోలా సాదియా బ్రిడ్జ్ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ప్రస్తుతం మోదీ అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మోదీకి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలుకుతున్నారు. దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్, యూపీఏ హయాంలోనే బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు మందకొడిగా పనులు సాగాయి. ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా సాగాయి. మూడేళ్లలోనే మోదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పనులు చాలా వేగవంతంగా సాగి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. మరికొద్దిసేపట్లో డోలా సాదియా బ్రిడ్జ్ని ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. అక్కడికి వచ్చి ఫోటో గ్యాలరీని మోదీ పరిశీలిస్తున్నారు. దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్, అసోం అరుణాచల్ ప్రదేశ్ మధ్య రాకపోకలకు ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ రెండింటి మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఎన్నో గంటల ప్రయాణం కలిసొస్తుంది. అరుణాచల్ ప్రదేశ్కు సైన్యం ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఆయుధ సామాగ్రిని కూడా అక్కడికి తరలించడానికి సులువుగా మారుతుంది ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావటం వల్ల. $2,000 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది నవయుగ కంపెనీ. 9.15 కిలోమీటర్ల దూరం ఈ బ్రిడ్జ్ పొడవు. డోలా సాదియాను కలుపుతూ ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని. యూపీఏ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభించిన పనులు చాలా మందకొడిగా సాగాయి. మోదీ అధికారంలోకి వచ్చాక ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచారు. ఈరోజు ఈ బ్రిడ్జ్ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఎన్డీఏ మూడేళ్ల పాలనలో మైలురాయిగా చెప్పుకునే ఈ అతిపెద్ద రివర్ బ్రిడ్జ్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. అసోంలోని డోలా సాదియాను ఈ బ్రిడ్జ్ కలుపుతుంది. ఈ వంతెన పొడవు 9.2 కిలోమీటర్లు. అసోం అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న ఈ బ్రిడ్జ్తో సుమారు 4 గంటల సమయం ఆదా అవుతుంది. ఇండియన్ ఆర్మీకి ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. చైనాకు సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్కు ఆర్మీ బలగాలు, సాయుధ బలగాలను తరలించడం ఇక చాలా సులభతరం కానుంది. 60 టన్నుల బరువైన యుద్ధ ట్యాంకులను కూడా తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్తో ఈశాన్య రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ చాలా మెరుగవుతుంది. అభివృద్ధికి నోచుకొని పట్టణాలు సైతం ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో, ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో చాలా పట్టణాలు అభివృద్ధికి నోచుకోబోతున్నాయి. గతంలో అసోం నుంచి అరుణాచల్కు భద్రతా దళాలు వెళ్లాలంటే ఈ నది మీద పడవల మీద వెళ్లాల్సి ఉండేది. బ్రహ్మపుత్ర నదిని దాటడానికి సుమారు 15 గంటల సమయం పట్టేది. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బ్రిడ్జ్ పై నుంచి నేరుగా అరుణాచల్లోని డోలా చేరుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు తరచుగా వస్తూ ఉంటాయి. అయితే వాటిని తట్టుకునేలా బ్రిడ్జ్ని మోడ్రన్ టెక్నాలజీతో నిర్మించారు. దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ని మోదీ ప్రారంభిస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ క్షణం నుంచి బ్రిడ్జ్ రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. నితిన్ గడ్కరీ కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నారు. బ్రిడ్జ్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు మోదీ. డోలా సాదియా మధ్య బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో చాలా పట్టణాలు
అభివృద్ధికి నోచుకోబోతున్నాయి. అంతేకాదు సైన్యం అరుణాచల్ ప్రదేశ్కు ఈజీగా చేరుకోవడానికి కూడా మార్గం సుగమం అవుతోంది. ఈజీగా అక్కడికి చేరుకోవచ్చు. ఎన్నో గంటల ప్రయాణ సమయం కలిసి వస్తుంది. భూకంపాలు తరచుగా వచ్చే ప్రాంతం కాబట్టి భూకంపాలను తట్టుకునే విధంగా బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు మోదీ. రిబన్ కట్ చేసి బ్రిడ్జ్ని ప్రారంభిస్తున్నారు. ముందుగా పైలను ఆవిష్కరించారు, తర్వాత బ్రిడ్జ్ని రిబన్ కట్ చేసి ప్రారంభించారు. దేశంలోనే పొడవైన బ్రిడ్జ్ ఇది. ముంబైలో ఉన్న బాంద్రా బ్రిడ్జ్ ఇంతవరకు పొడవైన బ్రిడ్జ్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో డోలా సాదియా బ్రిడ్జ్ దేశంలో అత్యంత పొడవైన రివర్ బ్రిడ్జ్గా పేరుకెక్కింది. రిబ్బన్ కట్ చేసి మోదీ ఆ బ్రిడ్జ్ పైన నడుస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. జాతి గర్వించదగ్గ సమయం. తరచూ ఈశాన్య రాష్ట్రాల్లో చైనా కూడా కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో సైన్యం చాలా అప్రమత్తంగా ఉంటుంది చైనా కవ్వింపు చర్యలతో. సో సైన్యం అరుణాచల్ ప్రదేశ్కు చేరుకోవడానికి యుద్ధ సామాగ్రిని అక్కడికి తరలించడానికి కూడా ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో చాలా సమయం కలిసి వస్తుంది. చాలా ఈజీగా అరుణాచల్ ప్రదేశ్కు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. మోదీ బ్రిడ్జ్ని ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు. బహుశా కాన్వాయ్లో ఆయన బ్రిడ్జ్పై ప్రయాణించే అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొద్ది దూరం ఆయన బ్రిడ్జ్ను ప్రారంభించిన తర్వాత బ్రిడ్జ్ పైన నడిచి వెళ్ళారు. కొంతమంది అభివాదం చేశారు అక్కడ ఉన్న వాళ్ళకి. $2,056 కోట్ల రూపాయలతో 6 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసింది నవయుగ కంపెనీ. దేశంలో పొడవైన బ్రిడ్జ్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. 9.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్, దేశంలోనే అత్యంత పొడవైన రివర్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ని ప్రారంభించిన తర్వాత మోదీ కొంత దూరం నడిచారు. తర్వాత ఆయన కాన్వాయ్లో బ్రిడ్జ్ పైన వెళుతున్న దృశ్యాలని చూస్తూ ఉన్నాం. తెలుగు కంపెనీ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలా సమర్థవంతంగా భూకంపాలను తట్టుకోవడంలో ధీటుగా ఈ కంపెనీ ఈ బ్రిడ్జ్ని నిర్మించింది. బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్ నదిపై ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ బ్రిడ్జ్ని నిర్మించారు. దోలా సాదియాను కలుపుతూ ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. బ్రిడ్జ్ని జాతికి అంకితం చేసిన తర్వాత మోదీ బ్రిడ్జ్పై ప్రయాణిస్తున్నారు. 9.2 కిలోమీటర్ల పొడవైన దేశంలోనే అతి పెద్దదైన ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జ్ ఈ క్షణం నుంచి జాతికి అంకితమైంది. భారీగా అక్కడికి స్థానికులు తరలి వచ్చారు బ్రిడ్జ్ ప్రారంభోత్సవాన్ని కనులారా చూడటానికి. వాళ్ళందరికీ మోదీ బ్రిడ్జ్ని ప్రారంభించిన తర్వాత అభివాదం చేశారు. ఆ తర్వాత కొంచెం దూరం ఆయన బ్రిడ్జ్పై నడిచారు. ఆ తర్వాత ఆయన కాన్వాయ్లో బ్రిడ్జ్ పైన ప్రయాణిస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో అతి పొడవైన బ్రిడ్జ్ ఇది. సుమారు 9.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో అసోంలోని సాదియా నగరం అభివృద్ధికి నోచుకోలేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. చుట్టూ అక్కడ నదులు ఉన్నప్పటికీ అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యమనే చెప్పుకోవాలి. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం, ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఆ ఏరియా అభివృద్ధికి నోచుకుంటుందని అందరూ ఆశించారు. ఈ క్షణం నుంచి అభివృద్ధికి నోచుకోబోతోంది. అక్కడ పట్టణాలకు రాకపోకలు పెరుగుతాయి. ఈ బ్రిడ్జ్ వల్ల సరుకు రవాణా కూడా ఊపందుకోనుంది. ఇతర గ్రామాలు పట్టణాలకు రోడ్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. దీంతో సాదియా అభివృద్ధి బాటలో పయనిస్తుందని నేతలు అంటున్నారు. నిజానికి ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వార్లీ వంతెనే పొడవైన బ్రిడ్జ్గా ఉంది. కానీ దీనికంటే ఈ బ్రిడ్జ్ 30% పొడవైంది. అసోంలోని ఈ డోలా సాదియా బ్రిడ్జ్ ఈ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెలుగు సంస్థ అయిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది.
కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ ఈ బ్రిడ్జ్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ బ్రిడ్జ్ వల్ల ఎన్నో బహుళ ఉపయోగాలు ఉన్నాయి. అసోం అరుణాచల్ ప్రదేశ్ మధ్య కొన్ని గంటల సమయం ఆదా అవుతుంది. కొన్ని కిలోమీటర్లు దూరం తగ్గడంతో కొన్ని గంటల సమయం ఆదా అవుతుంది. ఈజీగా అసోం అరుణాచల్ ప్రదేశ్ మధ్య రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. ఎన్నో పట్టణాలు గ్రామాలు ఈ బ్రిడ్జ్ వల్ల అభివృద్ధికి నోచుకోబోతున్నాయి. అంతేకాదు అసోం నుంచి అరుణాచల్ ప్రదేశ్కు చేరుకోవాలంటే నీటి మార్గం ద్వారానే చేరుకోవాల్సి వచ్చేది. సైన్యం కూడా అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. యుద్ధ సామాగ్రిని, యుద్ధ ట్యాంకులను తరలించడానికి సైన్యం అక్కడికి చేరుకోవడానికి నీటి ద్వారా వెళ్లాల్సి వచ్చేది. జల రవాణాని ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పటి నుంచి వంతెన అందుబాటులోకి రావడంతో సైన్యం ఈజీగా అరుణాచల్ ప్రదేశ్కు చేరుకోవచ్చు. టన్నుల కొద్దీ బరువైన యుద్ధ ట్యాంకులను కూడా సునాయాసంగా ఈ బ్రిడ్జ్ పైన తరలించే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. భూకంపాలను తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ బ్రిడ్జ్ పొడవున మోదీ పయనిస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఆయన కొద్దిసేపటి క్రితం బ్రిడ్జ్ని జాతికి అంకితం చేసి ఆయన కాన్వాయ్లో బ్రిడ్జ్ పైన మోదీ వెళుతున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు కూడా అక్కడ చేశారు. బ్రిడ్జ్ పొడవున పోలీసు బలగాలను మోహరించారు. పైలను ఆవిష్కరిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం ఆయన ఆవిష్కరించి తర్వాత రిబన్ కట్ చేసి ఈ అతి పొడవైన బ్రిడ్జ్ను మోదీ జాతికి అంకితం చేశారు. कभी शाम बहे कभी रुद्र पल पल एक